బ్రహ్మాండంగా వేదాంతం గురించి బాగా అధ్యయనం చేశారు. అనేక విషయాల్ని మనకు చెప్పగలరు, కానీ మనకి సమయం లేదు. ఉన్న సమయంలోనే సమస్యపూర్తిగా వారు మనకి వారి యొక్క సందేశాన్ని అందిస్తారు. అందరూ కూడా ఆధ్యాత్మికం అంటే సన్యాసులే చెప్పాలా, గృహస్థులు చెప్పకూడదు అని కొంతమంది అనుకుంటారు. ఆధ్యాత్మికం అంటే అందరి యొక్క విద్య, కానీ ఒకరి యొక్క విద్య కాదు అది. ఆత్మవిద్య. ఆత్మవిద్య అంటే అందరిలో ఆత్మ ఉంది. ఎవరి ఆత్మ వాళ్ళు తెలుసుకోవచ్చు. అదేవిధంగా కొంతమంది ఏమనుకుంటారు, సన్యాసులు కూర్చోండి, సన్యాసులు ఏమనుకుంటారు, గృహస్థులు ఏమనుకుంటారంటే సన్యాసులు అయితే వాళ్ళకి ఇంకేమి పని ఉండదు, ఆయన తపస్సు చేసి ఆత్మతత్వం తెలిసిపోతుంది వాళ్ళకి. మన గృహస్థుల మీద ఖాళీయే ఉండదు, ఈ పిల్లల వ్యవహారం ఇదే జరిగిపోతుంది, మనకెప్పుడు ఆత్మతత్వం తెలుస్తుంది అనుకుంటారు. ఆత్మతత్వం తెలుసుకోవడానికి సన్యాసులకే తెలుస్తుంది, గృహస్థులకు తెలదు అనే నియమం లేదు. 4 ఆశ్రమముల వాళ్ళు కూడా ఏ ఆశ్రమంలో ఉన్నా సరే ఆత్మతత్వాన్ని తెలుసుకోవచ్చు. చూడండి, మనకు బ్రహ్మచర్య ఆశ్రమంలో ఉన్నటువంటి ఎవరు, భీష్ముడు, తర్వాత ఆంజనేయ స్వామి, వాళ్ళకు కూడా ఆత్మజ్ఞానం కలిగింది. అట్లాగే గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి ఎవరో జనకుడు, శ్రీరామచంద్రుడు, అదేవిధంగా కృష్ణ పరమాత్మ, వీళ్ళందరూ ఎవరో గృహస్థులే. వాళ్ళని కూడా జ్ఞానులని పూజిస్తున్నాం. తర్వాత వానప్రస్థాశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళు జమదగ్ని, అదేవిధంగా వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, వాళ్ళందరూ వానప్రస్థాశ్రమానికి వచ్చి జ్ఞానాన్ని పొందారు. వాళ్ళకు కూడా జ్ఞానం కలిగిందన్నాం. తర్వాత సన్యాసాశ్రమానికి వచ్చినటువంటి తర్వాత శంకరాచార్యులు వారు, రామానుజులు, వీళ్ళందరూ సన్యాసులు, వీళ్ళకి కూడా ఆత్మజ్ఞానం కలిగిందన్న. అంటే ఆత్మజ్ఞానం అనేది ఒకరికి సంబంధించింది. అన్ని ఏ ఆశ్రమంలో ఉన్నా సరే ఆత్మజ్ఞానం అనేది పొందొచ్చు. అదిగాక గృహస్థాశ్రమం కూడా చాలా గొప్పది. అన్ని ఆశ్రమాల కంటే చాలా గొప్ప ఆశ్రమం గృహస్థాశ్రమం. గృహస్థులు ఏమనుకుంటారంటే ఏమిటి గృహస్థాశ్రమంతో అశాంతి అనుకుంటారు. అది గృహస్థాశ్రమం ఎటువంటిదయ్యా అంటే అన్ని ఆశ్రమాలకు కూడా ఆధారం. ఇప్పుడు మనం దేవుడిగా పూజిస్తున్నటువంటి కృష్ణుడు ఉన్నాడండి. కృష్ణుడు ఎక్కడి నుంచి వచ్చాడు చెప్పండి? ఆకాశం నుంచి వచ్చాడా? ఆ వసుదేవుడు దేవకి నుంచే వచ్చాడు. వసుదేవుడు దేవకి ఎవరు? గృహస్థులే. రాముడు ఎక్కడి నుంచి వచ్చాడు? దశరథుడు కౌశల్య నుంచి వచ్చాడు. అట్లా మీరు ఎవరిని, శంకరాచార్యులు వారు ఎక్కడి నుంచి వచ్చారు? ఎవరు వచ్చినా సరే ఎక్కడి నుంచి వస్తున్నారు? గృహస్థాశ్రమం నుంచి వస్తారు. అన్నింటికి మూలం గృహస్థాశ్రమం. గృహస్థాశ్రమం కానీ బాగుంటే అన్ని ఆశ్రమాలు బాగుంటాయండి. అది చెడిపోయిందంటే అన్నీ చెడిపోతాయండి. అందు గురించి గృహస్థాశ్రమాన్ని సక్రమంగా పాటించినట్లయితే అన్ని ఆశ్రమాలు పాటింపబడతాయి. ఎట్లా స్వామి అన్ని ఆశ్రమాలు పాటింపబడతాయి? ఇప్పుడు గృహస్థులు మంచి సంస్కారవంతులు అయినారనుకోండి, వాళ్ళ పిల్లల్ని ఏం చేస్తారు? మంచి సంస్కారవంతులుగా బ్రహ్మచర్య ఆశ్రమంలో వాళ్ళు మంచి సంస్కారవంతులుగా తయారు చేస్తారు. బ్రహ్మచర్య ఆశ్రమం సంస్కారం ఉంటే మళ్ళీ గృహస్థాశ్రమంలో ఆ సంస్కారం ఉంటుంది. వానప్రస్థుల సన్యాసం అన్నింటిలో ఉంటుంది. అది ఇప్పుడు బిల్డింగ్ కట్టాలంటే ఏది ప్రధానమో ఫౌండేషన్ ప్రధానం. ఫౌండేషన్ గట్టిగా ఉంటే బిల్డింగ్ ఎంతైనా కట్టవచ్చు. ఫౌండేషన్ మెత్తగా ఉంటే నువ్వు ఎంత బిల్డింగ్ కట్టే కింద పడిపోతుంది. అందు గురించి గృహస్థాశ్రమం అనేటువంటి చాలా గొప్ప ఆశ్రమము. అన్ని ఆశ్రమాలు కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే గృహస్థాశ్రమం నుంచే వస్తాయి. అందు గురించి అటువంటి గృహస్థాశ్రమంలో కూడా ఉండి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సంపాదించి వారే కాదు వారి ధర్మపత్ని కూడా ఇద్దరు కూడా ఈ ఆధ్యాత్మిక జీవితాన్ని వాళ్ళు ఒక ఆశ్రమం కట్టారు. వాళ్ళ గురువు గారు ఆ ఆశ్రమంలో ఉంటూ ఆ ఆశ్రమంలో 30 మంది 20 మంది ఉంటారు. వాళ్ళందరూ చూసుకుంటూ పూజలు, యజ్ఞాలు, యాగాలు చేసుకుంటూ వారి జీవితాన్ని గడుపుతున్నారు. ప్రతి గృహస్థుడు కూడా ఆ విధంగా చెయ్యాలి. అందుకనే వానప్రస్థాశ్రమం పెట్టారు. ఇప్పుడు కొంతమంది ఏమిటి, చనిపోయిన వరకు కూడా గృహస్థాశ్రమంలో ఉంటాడు. 4 ఆశ్రమాలు ఉంటాయండి. మనకు 100 సంవత్సరాలు అంటే 25 సంవత్సరాలు ఒక ఆశ్రమం. అట్లాగా 4 ఆశ్రమాలు 25 సంవత్సరాలు. మనం కాదండి, పూర్వం రాజులు, చక్రవర్తులు కూడా తన కుమారుడికి వివాహమైనట్లయితే ఆయన అరణ్యాలకు పోయి వానప్రస్థాశ్రమంలో ఉన్నారు. ఇప్పుడు మనం సచ్చిని వరకు గృహస్థాశ్రమంలో ఉంటాం.
కొడుకుతా కోడలు కొడితే నా కోడలే కదా కొట్టింది, కొడుకు తంటే నా కొడుకే కదా తన్నాడు అంటాడు. ఏమిటంటే ఆ మమకారం. ఆ విధంగా గృహస్థాశ్రమం బాగుంటే సర్వాశ్రమాలు కూడా బాగుంటాయి. ఆ విధంగా గృహస్థాశ్రమం నుంచి వచ్చినటువంటి శ్రీ వారు మనకి కొద్ది నిమిషాలే వారి గంటలు కూడా చెప్పగలరు. దామోదర్ రెడ్డి గారు కొద్ది నిమిషాలు సందేశాన్ని అందించవలసిందిగా మనకి. ఓం మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో